ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనేది పూర్తిగా కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి స్థలం అది. దాంట్లో అక్రమంగా కూడా ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనేది కూడా నిర్మించారని చెప్పేసి కూడా హైడ్రాక్ అయితే ఫిర్యాదు వెళ్ళింది. ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ నేత, స్థానిక కాంగ్రెస్ నేత కాటూరి రమేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, నిజంగానే అది ఆక్రమించి జిహెచ్ఎంసి స్థలం ఆక్రమించి కట్టారా లేదా అనేది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రమేష్ గారు నమస్తే. నమస్తేనా. మీరు ఈ కంప్లైంట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంది అసలు హైడ్రాకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తొలి వెలుగు టీవీ ఛానల్ నుంచి తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అన్నగారు, మేము కూడా ఇదే ఫిలిం నగర్లో 35 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము. మా చిన్నతనం అంతా వెళ్ళిన ఉంది. కాకపోతే సొసైటీలో అనేకమైన అక్రమాలు జరుగుతున్నాయి. మేము గతంలో కొన్నిసార్లు, అంటే గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మేము చాలామందికి చాలాసార్లు జిహెచ్ఎంసీకి కానీ లేకుంటే మున్సిపల్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఆ టైంలో వాళ్ళు సరిగా స్పందించలేదు. ఆ క్రమంలో అంతకుముందు నుంచే అది సొసైటీ ఏర్పడ్డప్పుడులోనే వాళ్ళు సిద్ధాంతం ప్రకారమే వాళ్ళ లేఅవుట్లోనే అది రాక్ గార్డెన్ అని కూడా వాళ్ళ లేఅవుట్లోనే ఉన్నది. మేము చాలాసార్లు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హైడ్రా అని ఏదైతే తీసుకొచ్చారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే హైడ్రా వచ్చినాక ఈ కబ్జాలకి ఎవరైతే ఎక్కువ కబ్జాలు గురి చేస్తున్నారో వాళ్ళు చాలా మటుకి భయాందోళనకు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా కబ్జాలు చేశారు కాబట్టి, చెరువులు, పార్కులు, నాలాలు కబ్జాలు చేశారు కాబట్టి ఆ హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారు. హైడ్రా వాళ్ళకు కూడా మేము చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో ఒక నెలల కిందటనే ఇదే సొసైటీలోనే ఈ మెయిన్ రోడ్ని కబ్జా చేసి అది మా మహిళా భవనము, తర్వాత మా సొసైటీకి సంబంధించిందని ఒక రూమ్ కట్టి అది కిరాయికి ఇచ్చి కొన్ని రోజులు బ్యూటీ పార్లర్లకు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మన పోస్ట్ ఆఫీస్కి ఇద్దామని ప్రయత్నం చేస్తే నేను కూడా అప్పుడు 2021 నుంచి కూడా కంప్లైంట్లు ఇస్తుంటే మొన్న లాస్ట్ టైం హైడ్రా వచ్చినాక కూలగొట్టడం జరిగింది. అదే క్రమంలోనే ఏదైతే ఎఫ్ఎన్సిసి క్లబ్ ఉందో అది కూడా ఆ పార్కు రాక్ గార్డెన్కి సంబంధించింది. ఈ సొసైటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి, ఎవరు ఆ వ్యక్తులు ఎవరు? సొసైటీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు గత 35 సంవత్సరాల మించిగా కార్యదర్శిగా ఉంటున్న వ్యక్తి కాజా సూర్యనారాయణనే. ఆయనకు తెలియకుండా సొసైటీలో ఎలాంటి ఏది కూడా జరగదు. ఈ అక్రమ నిర్మాణానికి కారణం కాజా సూర్యనారాయణనే. ఇప్పుడు కావాలనే జిహెచ్ఎంసీ పార్కుని కబ్జా చేశారు అంటారా మీరు? 100% కావాలనే కబ్జా చేసి అధికారులను మభ్యపెట్టి ఏదో వాళ్ళ ప్రయత్నాలు, ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి కొంతమంది నాయకులు వాళ్ళని అధికారులకు ఏదో మభ్యపెట్టేసి ఆ పార్క్ ఏరియాని వాళ్ళు బిజినెస్ వ్యాపారంగా నిర్మిస్తున్నారు. మేము దానికి హైడ్రా కంప్లైంట్ ఇవ్వడం ఏం జరిగిందంటే, ఎంత మేరకు కబ్జా అయింది, ఇంకా ఎంత ఖాళీ స్థలం ఉంది ఆ పార్కులో, రాక్ గార్డెన్ అనే దాంట్లో? అది మొత్తము 3 ఎకరాలన్నర. ఇప్పుడు మా అంటే నాకు తెలిసి ఒక అర్ధ ఎకరం ఏమైనా ఉంటుంది. ఆల్రెడీ ఒక 1 ఎకరు పార్కింగ్ ఏరియా, మళ్ళీ అది కాక 3.5 ఎకరా కాక మళ్ళీ పక్కకున్న ఒక పార్క్ ఏరియా కూడా మళ్ళీ 1 ఎకర్ 10 గుంటలు మనకు జిహెచ్ఎంసీ వాళ్ళే కబ్జా చేశారని మనకు ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 3.5 ఎకరాల్లో కట్టింది కాక ఇంకా కొంచెం జస్ట్ ఒక 3,000 గజాలు ఇప్పుడు ఏదైతే ఈ మెయిన్ రోడ్కి ఆపోజిట్లో రాజరాజేశ్వర టెంపుల్ ఎదురుగా ఉంది ఆ ల్యాండ్ని కూడా కబ్జా చేసి వాళ్ళు మొన్న ఈ మధ్య కాలంలో గేటు పెట్టడం జరిగింది. అది ఒక 3,000 గజాల చిల్లర ఉంటుంది. నిన్న తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మొత్తం రివ్యూ అంతా కూడా చేసింది. ఆ ప్లేస్కి వెళ్ళి ఖాళీ ప్లేస్ అదంతా కూడా చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం గోడ నిర్మించుకొని ఒక పార్కింగ్ ప్లేస్ లాగా దానికి ఒక గేట్ పెట్టి లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియకుండా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు జరుగుతుంది అసలు ఇదంతా? అసలు కారణాలు ఏంటి దీనికి కారణాలు ప్రధానంగా ఏం లేదండి. దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే కబ్జా చేసి వాళ్ళ సొంత వ్యాపారం నిర్మిస్తున్నారు. అందులో ఆ వ్యాపారం నిమిత్తంగానే మొన్న లాస్ట్ టైం ఇంతకుముందు లేకుండే ఏదైతే ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉందో ఇంతకుముందు కంపౌండ్ లేకుండే, అది జస్ట్ కట్టి కూడా ఒక 1.5 ఏరియా అవుతుంది. ఆ క్రమంలో కూడా మేము కంప్లైంట్ ఇస్తే అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ కబ్జాకి గురి కావడం జరుగుతుంది. ఈరోజు కూడా మేము ఏమంటున్నామంటే అధికారులు ఏ పార్టీ అయినా ఉండని కానీ అధికారులు తన పని తను చేయాలి. ఏదైతే పార్క్ ల్యాండ్ ఉందో అది కబ్జా కాకుండా కాపాడాలని అధికారులు నేను కూడా కోరుకుంటున్నాను. దాని వాల్యూ, టోటల్ వాల్యూ ఎంత ఉండొచ్చు సుమారుగా? మొత్తం ఆ రాక్ గార్డెన్ వాల్యూ ఎంత ఉండొచ్చు? 3.5 ఎకరా అంటే ఇప్పుడు సుమారు ఇక్కడ గజం వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు నడుస్తుందండి. దాన్ని బట్టి మీరు చూడండి ఇంకా ఎంత అవుతుంది అనేది. అంటే ఇది ఒక్కటే కాదండి, ఈ సొసైటీ ఫిలిం నగర్లోనే అనేక పార్కు ఏరియాలు ఇంకా 2-3 కూడా కబ్జా చేసి ఒక పార్క్ ఏరియాలో అయితే అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. ఒక పార్క్ ఏరియాలో అయితే
బిల్డింగే కట్టాడు. ఇదే సొసైటీ పెద్ద మనుషులే, ఇదే సొసైటీ కమిటీ నాయకులే. మరి ఈ రకంగా కబ్జా అవుతుంటే కూడా గవర్నమెంట్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం ఉంటున్నారనేది మాకు కూడా గతంలో అంతుబట్టలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జిహెచ్ఎంసీ హైడ్రా ఏదైతే కలిసికట్టుగా చేస్తున్నారో ఆ కలిసికట్టు క్రమంలోనే వాళ్ళు కొన్ని కూలగొట్టడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ కూడా ఫిల్మ్ నగర్ మనకి న్యాయం జరుగుతుందని వాళ్ళకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇది పరిస్థితి. సుమారుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాని ప్రాపర్టీ వాల్యూ కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎస్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఆ మ్యాప్స్ కూడా, ఆ మ్యాప్స్తో పూర్తి ఆ వివరాలతో కూడా హైడ్రా అధికారులకైతే ఈయన కాటూరి రమేష్ అనేటువంటి వ్యక్తి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకసారి మనం మ్యాప్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ ఎస్, ఇది ఎక్కడ, ఇది ఇదా పార్క్, ఇది రాక్ గార్డెన్. ఎస్, ఒకసారి జూమ్ చేయి. ఇది మా కెమెరామెన్ చూస్తున్నారు కదా, ఇది రాక్ గార్డెన్. ఇప్పుడు ఎంత మేర కబ్జాక్ అయింది, ఎంత మేర ఇక్కడ ఓపెన్ ఉందండి? ఈ ఏరియాలోనే ఇప్పుడు టెంపుల్ కట్టారండి. ఈ ఏరియాలో ఇది మొత్తము అది ఎఫ్ఎన్సిసి కట్టారు. జస్ట్ ఈ మూల ఒక్కటే ఇప్పుడు దగ్గర మనకు 3500 ఎస్ఎఫ్టీ ఉంటుంది నాకు తెలిసి, ఒక హాఫ్ ఎకర్. అంటే ఓన్లీ ఈ ఎడ్జ్ మాత్రమే ఉందండి. ఈ ఎడ్జ్ మాత్రమే ఉంది. అది కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు కంపౌండ్ కట్టి గేట్ పెట్టేసి వాళ్ళు పార్కింగ్, ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక రూమ్ నిర్మాణం ఇచ్చారు ఈ పైన గడ్డ మీద. మేము అందుకే నిన్న కూడా మళ్ళీ వెళ్ళి అధికారులకు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా దానిపై చర్య తీసుకుంటామని అన్నారు. ఇదే కాకుండా ఇగో లాస్ట్ టైం ఇది రోడ్డు బిట్టు ఈడ కూడా కబ్జా చేసి ఒక రూమ్ కట్టి నిర్మాణం చేశాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటే హైడ్రా వాళ్ళే మొన్న లాస్ట్ టైం గూలగొట్టడం జరిగింది. ఇక్కడ ఇది 100 ఫీట్ రోడ్డు. తర్వాత ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది పార్క్ ఏరియా. ఇది సెకండ్. ఇంకోటి ఈ ఫేజ్ 1లోనే ఈడ కూడా అపార్ట్మెంట్ కట్టారు. ఈడ కూడా బిల్డింగ్, పార్క్ ఏరియా లేదు. అంటే ఈ రకంగా సొసైటీ నాయకులు పార్క్ ఏరియాని కబ్జా చేసుకుంటూ ఉంటే చూసుకుంటే ఎవరు ఊరుకోలేరండి. ఖచ్చితంగా మేము దీన్ని ఎక్కడిదాకైనా పోరాడతాము. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని గవర్నమెంట్ని కూడా మేము కోరుకుంటున్నాము. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ రాక్ గార్డెన్ అనేది సుమారుగా 3.5 ఎకరాలకు పైబడిగా ఉన్నటువంటి ఏరియాలో ఎఫ్ఎన్సిసి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి సంబంధించిన ఒక క్లబ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి అంటే రెంట్లకు కూడా ఇస్తూ ఉన్నారు. దాంతో ఆదాయాన్ని కూడా జనరేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎస్, 20 లక్షల నుంచి 25 లక్షల మెంబర్షిప్ తీసుకుంటున్నారండి. మరి ఇది ఎంత దారుణం. గవర్నమెంట్ పార్క్ ఏరియాలో నిర్మాణం చేసి ఒక్క మెంబర్షిప్కి 25 లక్షల నుంచి 20 లక్షల నుంచి 25 లక్షలు వసూలు చేస్తున్నారు. ఎవరికి ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బు ఎక్కడ పోతుంది? ఆ డబ్బు గురించి కాదు, మనకి ఏదైతే రాక్ గార్డెన్ ఏరియా ఉందో అది ప్రజలకు ఉపయోగపడే విధంగా కావాలని మేము హైడ్రా వాళ్ళకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. రైట్, సిచ్యువేషన్ చూస్తూ ఉంటే, ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి ఏర్పడిందే హైడ్రా. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాక్ గార్డెన్ ఏదైతే ఉందో అది కూడా జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి దర్యాప్తు చేసి, సో ఎప్పటి నుంచి కట్టారు, ఎప్పటి నుంచి అది జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉంది, సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు సుమారుగా 20 నుంచి 25 లక్షల వరకు కూడా డబ్బులు తీసుకొని ఆ మెంబర్షిప్ను కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఆ డబ్బులు పక్కన పెడితే ప్రభుత్వ స్థలాలైనటువంటి ఈ పార్కు ఏరియాలు ఏవైతే ఉన్నాయో వృద్ధులు వాకింగ్కి వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఆస్వాదించకుండా ఈ ఏరియాని మొత్తం కబ్జా చేసేసి పూర్తిగా ఈ యొక్క ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. సో అలాంటి ఏది కూడా ప్రభుత్వ స్థలం ఎక్కడ కూడా కబ్జాకు గురి కాకూడదని చెప్పేసి ఈ సిటీలో ఉన్నటువంటి అన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను కాపాడినటువంటి హైడ్రా ఏదైతే ఈ ఉద్దేశంతో ఏర్పడిందో హైడ్రాకి అయితే వీళ్ళు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఖచ్చితంగా ముమ్మలమైనటువంటి దర్యాప్తు చేసి ఆ పార్క్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మిగిలిపోయినటువంటి పార్క్ ఏరియానైనా కాపాడాలని చెప్పేసి కూడా హైడ్రా వద్ద వాళ్ళు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలి వెలుగు ఫిలిం నగర్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.